జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం దుర్మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద జనసేన మానవహారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్, జనసేన నేత సామినేని ఉదయభాను పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఇలాంటి సమయంలో మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుందని తెలిపారు. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్లారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం ఇది, నిలబడాల్సిన సందర్భం. ఎవరైతే పాపం భర్తల్ని కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో, కుటుంబంలో కొడుకుని కోల్పోయారో ఆ కుటుంబాలకి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది. మరొక్కసారి ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎప్పుడూ మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఒక మంచి ఉద్దేశంతో కుటుంబాలతో సహా వెళ్లిన వారిని తీవ్రవాదులు ఆ విధంగా కాల్చిపెట్టినది మనందరికీ దిగ్భ్రాంతి కలగజేసింది. ఎవరైతే తీవ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారో వారిని ఎటువంటి మొహమాటం లేకుండా ఎట్లయినా సరే వారిని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి.